వివాహం ఒక్కనాటి మాట కాదు, 1000 ఏళ్ల పంట. కొంచెం దూరం ఆలోచించండి అన్నయ్య. నా నిర్ణయం మారదు. వదినా వదినా, ఇష్ట ప్రకారం బహుకరించడానికి నేను ఒక ఆట వస్తున్నా. నేను మనిషిని కానా? నాకు వ్యక్తిత్వం లేదా? ఏమిటమ్మా ఈ ఆవేశం? ఏమైంది? నన్ను గాంధారీదేవి కోడల్ని చేస్తారట. ఎవరన్నారు? పెద్దన్న గారే. తగిన చెల్లెలివి. నీకిష్టం లేని పెళ్లి నీ చిన్నన్న గారికి ఎన్నడూ అంగీకరించరమ్మా. అవును, నీ సుఖాన్ని కోరి నేను ఆ సంకల్పాన్ని ఎన్నడూ ప్రోత్సహించనమ్మా. అన్నయ్య, ఆ కౌరవులపై గల అభిమానం అన్నగారు ఆ నిర్ణయం చేశారు. నీ మక్కువ నేను తీరుస్తానమ్మా. ఇంకేవమ్మా, మీ చిన్నన్న గారు మాట అంటే చెల్లించారన్నమాటే. అవునమ్మా, నీ మనోహరుడు త్వరలోనే నేను ఏరుకుంటాడు. అర్జునుడు అచిరకాలంలోనే మన నగరానికి వస్తున్నాడు. ఇక సంతోషమేనా కుంతీదేవి కూడలా? ఏది నా బహుమానం? సౌభద్ర తీర్థంలో మొసలి గంధర్వ కన్యగా మారితే మళ్ళీ కాళ్ళగడ్డం పడుతుందేమో అనుకున్నాను. దాని పుణ్యమా అంటూ వెంటనే వదిలిపెట్టింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? సౌభద్ర తీర్థం అంటే ద్వారక, మా సుభద్ర గుర్తుకొచ్చింది. దండాలు మహారాజా, దండాలు. ఆహాహా, ఆ టీవీ, ఆ రూపురేఖలు, ఆ కూరవీసం, ఇవన్నీ చూస్తే మిమ్మల్ని అన్నం చూసినట్టుండదంటే. అర్జునులు గారు మీకేమవుతారు బాబు? వారే వీరు. నీదే ఊరు? మాది ద్వారకా పట్టలేండి. ద్వారక, మా బావలు బాగున్నారా? ఏం బాగో ఏమో, గడియ తీరిక లేకుండా అన్నదమ్ములు ఇద్దరు ఒకటే కటకట తమ్మంటే. ఏమిటి విశేషం? ఏమైతే ఏం లేండి, అయ్యగారికి నా నోటి నుంచి ఏమని చెప్పమంటారు? నీ భయంతో నన్ను భ్రమింపజేయక వెంటనే వివరించు. నీ లేచి అడిగితే నేనే చెప్పేది. సుభద్రమ్మ గారి పెళ్లి నిశ్చయమైందండి. ఎవరు? ఆరే బాబు, దుర్యోధన మహారాజులు గోరు అర్యమని వర్తమానం చేసిండ్రు, పెద్దయ్య కూడా మాటిచ్చేసిండ్రు. అందుకు మా చిన్నబాబు అంగీకరించాడా? ఏం చేస్తారు? కాదు కూడదు అన్నారు. ఆరింటేనా? ఆయన అత్తకుడి కోసం అన్నగూరుతో విరోధం తెచ్చుకుంటారా? సుభద్ర ఈ సంబంధానికి అంగీకరించిందా? ఆమె మనసు మీ మీదే ఉందనుకోండి. అయినా ఆడపిల్ల ఏం చేస్తుందంటే? ఈ ఇష్టం లేని పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. సుభద్ర నేను దక్కించుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి, పిల్ల దక్కినా దక్కపోయినా పెళ్లి భోజనం మాత్రం దక్కుది. బావా, అన్ని వేళలా తెగింపు లాభించదు బావా, తెలివి కూడా ఉండాలి. ఇదిగో, అర్థమైందా? అయ్యింది బాబు, అక్షరాలా నీ మాట చెల్లి. నారాయణ. మన నగరానికి ఎవరో స్వాములు వారేశారట. అంతఃపురానికి ఆహ్వానిద్దామరా? ఊరన్న తర్వాత ఎందరో సన్యాసులు వస్తుంటారు పోతుంటారు. వారందరికీ మన స్వాగతాహ్వానాలు ఎందుకన్నయ్యా? ఆయన అందరిలాంటి వాడు కాదట. నారాయణ ధ్యాన పరాయణుడైన మహా తపస్సంపన్నుడట. వయస్సులోని అంతర్ముఖుడై సన్యాసం స్వీకరించాడట. అదంతా లోకవంచన కోసం చేసే నటన కావచ్చు. అలా భావించటం మన భ్రమ కూడా కావచ్చు. సాధు సజ్జనులను సత్కరించటం గృహస్థుల ధర్మం. వెళ్ళి సగౌరవంగా స్వాగతం చెబుదామరా? సరే, మీ ఇష్టం అన్నయ్య, పదండి. మహాస్వామి, ఇది తమ విశ్రాంతి మందిరం. ఇక్కడ తమ ధ్యానయోగం నిరాటంకంగా సాధించుకోవచ్చు. నారాయణ. తమ సపర్యలకు దాసదాసి జనం కాచుకుని ఉంటారు. నారాయణ. అదేమిటి స్వామి? సపర్యలకు పరిచారకులా అనే స్వాముల భావం. ఓహో, నారాయణ. స్వాములు అనుగ్రహిస్తే మా దేవేరులు సేవలు చేస్తారు. నారాయణ. వివాహితల సేవలు స్వాములు అందుకోరాదట. అయితే మేము సేవిస్తాం స్వామి. అవును స్వామి, నేను సిద్ధంగా ఉన్నాను. నారాయణ. నారాయణ. అన్నిటికీ ఒక్కటే మాట, అయోమయంగా ఉంది. కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి స్వామి. నారాయణ. అంటే అవివాహితలే అర్హులని స్వాముల అభిప్రాయం. నారాయణ. ఓహో, అవివాహితల ఎవరున్నారు? లేకే తమ్ముడు, మన సుభద్ర ఉందిగా, పంపుదాం. అన్నయ్య, ఇటువంటి మహాస్వాముల సేవతో ఆమె చరితార్థురాలవుతుంది. మహాస్వామి, మా సోదరి సుభద్ర అవివాహిత.
అసూర్యంపై ఆమె సేవలు గ్రహించి అనుగ్రహించండి. అనుగ్రహించండి స్వామి. నారాయణ. అంటే తమరేమీ అనక్కర్లేదు, మాకు అర్థమవుతూనే ఉంది. అంగీకరించారని భావం. నారాయణ. ధన్యోస్మి మహాస్వామి, ధన్యోస్మి. అచ్చిన ద్రవ్యాలతో అమ్మాయిని పంపిస్తాను. నారాయణ. నారాయణ. శిష్య, గురుదేవా, ఇక నీ సేవలు మాకు అవసరము లేదు. నారాయణ. పరిచర్యకు పంపిస్తామన్నాను, పంపకపోతే పరువు ఉండదు. అందుకే నేను అంటున్నాను, ఆ స్వాముల వారు అందగాడు, వయస్సువాడు. వారి సేవకు పెళ్లి పేరంటం కావలసిన పిల్లని పంపితే అపచారం తమ్ముడు, అపచారం. అకారణంగా మహాత్ములను అనుమానిస్తున్నాం. సంసార సుఖం ఆశించేవాడైతే ఆ వయసులో సన్యాసం పుచ్చుకుంటాడా? ఇదంతా నీ భ్రమ. భ్రమంటున్నారు, స్వాముల వారు రాలేదా? అది నీ భ్రమ. వారు వచ్చారు, వారి సేవకు మీ మరదలు గారు వెడుతున్నారు. అదేమిటి స్వామి, అపమో శుభమో ఎరిగిన పిల్ల ఆమె సేవించటమా? అంతఃపురంలో పరిచారికులు లేరా? మేము లేవా? లేకే, మేము ఉన్నాం. కానీ పరిచారికలు పనికిరారట, దేవేరులు చేయరాదట, మేము వల్ల కాదట. అవివాహితలే అర్హులట. అందుకని అన్నగారు సుభద్రను పంపిస్తామన్నారు. అవును అమ్మాయి, ఆయన తపస్సంపన్నులైన మహానుభావులు. శ్రద్ధాభక్తులతో వారికి స్వయంగా సపర్యలు చేసి అనుగ్రహం సంపాదించమ్మా. సంపాదించు. సంపాదించితే మీ మనోరథం ఈడేరుతుంది. అవును మరదలా, మీ అన్నగారు ఏం చేసినా నీ మేలకేనమ్మా. పూజా ద్రవ్యాలు తీసుకుపోదిగారా? అభివాదనం స్వామి. మా తపస్సును భంగము చేసి మా నిష్టను పరీక్షించవచ్చిన మోహినివా? బలరామ సోదరిని. ఓ, కళ్యాణమస్తు. సుభద్రవేనా నీవు? అవును స్వామి, అన్నలు తమ సేవకే పంపించారు. తమ ధ్యానానికి అంతరాయం కలిగించానేమో. లేదు లేదు, పరిపూర్ణమైనది. ఇవిగా పూజా ద్రవ్యాలు. అరకొరలుంటే ఆనతివ్వండి, వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు. నీవు మా సమక్షమున ఉండి సపర్యలు చేస్తూ ఉంటే సర్వము ఉన్నది. ఏమిటా ఆలోచన? తమను ఒక్క మాట. అడుగు, సంకోచం ఎందుకు? ఏం లేదు, తమరు ఏ దేశాలు సందర్శించారు?